లోకేష్ ట్వీట్ కు వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. సీఎం ఇంటికి కంటైనర్ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు వైవి సుబ్బారెడ్డి. జగన్ ఇంట్లో సీఎం కార్యాలయాలు ఉన్నాయని, ఆఫీస్కు సంబంధించి సామాగ్రి కోసం కంటైనర్ వచ్చి ఉండొచ్చన్నారు సుబ్బారెడ్డి. దొడ్డిదోమన మంత్రి అయిన లోకేష్ కు ఇవన్నీ ఎలా తెలుస్తాయని కౌంటర్ ఇచ్చారు. డ్రగ్స్ తో వచ్చిన కంటైనర్ ఎవరిదో అందరికీ తెలుసన్నారు. ఆయన ప్రజల నుంచి డ్రగ్స్ ఎవరు ఇంపోర్ట్ చేశారో ఎవరు తెచ్చారో కూడా ఆయనకు తెలుసు కదా, వాళ్ళ బంధువులే కదా. అందుకని ఈ కంటైనర్లో కూడా ఏమున్నాయో ఏందో ఆయనకు తెలుసు కాబట్టే ఆయన దాని గురించి మాట్లాడుతున్నారు. అదేదో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కంటైనరు సామాను ఏదో తీసుకొచ్చిందో దానికి ఇంత పెద్ద ఇష్యూ రాద్దాంతో. ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి అక్కడ, ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయాలు, వాటికి అవసరమైన సామాగ్రి తీసుకొచ్చిందో ఏం తీసుకొచ్చిందో దానికి పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరమే ఉంది. వాళ్ళలాగానే అన్ని కంటైనర్లో డ్రగ్స్ వస్తాయని వాళ్ళ బంధువులు ఏదైతే డ్రగ్స్ చేశారో అదేవిధంగా అందరూ చేస్తారని భావిస్తే అట్లా. ఒక మంత్రిగా పనిచేసిన ఆయన ఈ విధంగా కంటైనర్ లోపలికి వెళ్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు అంటే ఆయన ఏమనుకోవాలి? ఆయనకు అవగాహన ఆ మాత్రం ఉందని మనం అనుకోవాలి. ఆయన మంత్రిగా చేశాడు కానీ ఎప్పుడన్నా చట్టసభలోంచి ఎన్నికై మంత్రి అయ్యాడా? దొడ్డిదారిన మంత్రి అయ్యాడు కాబట్టి ఆయనకి ఆ విషయాలపై అవగాహన తక్కువ ఉందనేది ప్రజలకు తెలుసు.